సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మంచు ఫ్యామిలీలో గొడవలు ఇంకా అయితే ఆగడం లేదు సార్. ఒకరిపైన ఒకరు విరుచుకుపడడమే చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు మరోసారి మంచు మనోజ్ గారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ పైన విమర్శలు చేశారు. మంచు మోహన్ బాబు గారి పైన అండ్ వాళ్ళ బాడీ గార్డ్స్ పైన ఒక రెస్టారెంట్ మొత్తాన్ని కూడా వాళ్ళు నాశనం చేశారంటూ చెప్పేసి చెప్పడం చూస్తున్నాం సార్. మరి ఇలా గొడవలు ఇప్పట్లో ఆగుతాయా? మరి ఇప్పుడేం జరిగింది? మీరేం చెప్తారు సార్ దీనికి అంటే సంబంధించి? యాక్చువల్‌గా ఈ వివాదానికి కారణం ఏమిటి అనే దానికి సంబంధించి ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ వార్తుంది. హ్మ్. అంటే మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులు ఆ రెస్టారెంట్‌లో కూర్చున్నారని, హ్మ్. ఆ సందర్భంగా వాళ్ళకి హోటల్ యాజమాన్యానికి ఓ చిన్న ఘర్షణ ఏదో జరిగి, హోటల్ యాజమాన్యం వీళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళెళ్లి కంప్లెయింట్ చేస్తే, అప్పుడు బౌన్సర్‌లొచ్చి దాడి చేశారు హోటల్ మీద అనేది ఒక వార్త. మొదటి వార్త అదే. ఓకే. అయితే ఇప్పుడు మంచు మనోజ్ మీడియా ముందుకు రావడం ద్వారా ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ బౌన్సర్లు దాడి చేశారు హోటల్ మీద అనేది మొదట వచ్చినటువంటి వార్తలోనే ఉందది. అయితే బౌన్సర్లు దాడి చేయటం ఏమిటి అనేది లోకల్ పీపుల్ కొంచెం ఇబ్బంది పడుతూ కంప్లైంట్ ఇచ్చారు అనేది కూడా వినిపించింది. అయితే మనోజ్ ఏం చెప్తున్నాడంటే మీడియా ముందుకొచ్చి, నన్ను అభిమానించే వాళ్ళు, లేదు నాతో టచ్‌లో ఉన్నవాళ్ళు, నాకిక్కడ సమాచారాలు ఇస్తున్న వాళ్ళు, వాళ్ళని వాంటెడ్‌గా అటాక్ చేస్తున్నారు. టార్గెట్ చేసి దాడి చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో తెలుసు. 3 ఏళ్ల క్రితం వరకు ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు ఉంది. ఇప్పుడు అంటే ఆయన మొన్న సంక్రాంతికొచ్చినప్పుడు కూడా లోపలికి అలౌ చేయలా. అలౌ చేయకపోగా ఆల్రెడీ అంతకు ముందు భోగి రోజు మోహన్ బాబు గారు మీడియాతో మాట్లాడుతూ, మనోజ్ రాలేదా అనేటువంటి ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ మేము ఇన్వైట్ చేసాం తను రాలేదు అన్నాడాయన. అన్న మర్నాడే ఇతను రావటము, లోపలికి అలౌ చేయకపోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన కంప్లైంట్ ఇవ్వటం, వారు కంప్లైంట్ ఇవ్వటం, కౌన్సిలింగ్ చేయటం, ఇలా ఇదంతా డ్రామా నడిచింది ఆ రోజు. హ్మ్. తర్వాత మా తాతగారు, మా నాయనమ్మ వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్తాను అన్నాడు ఆయన. అక్కడ కూడా ప్రాపర్‌గా తనని నిలబడనివ్వలేదు అన్న టోన్‌లోనే ఆయన చెప్పాడు తర్వాత. ఇది నడుస్తోంది. ఇది నడుస్తూ ఉండగా ఇక్కడ ఒక కంప్లెయింట్ హైదరాబాద్‌లో మోహన్ బాబు గారు సీనియర్ సిటిజన్‌గా తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరటం కమిషనర్‌ని, వీళ్ళందరినీ విచారణకు పిలవటం. ఆ సందర్భంగా అక్కడే వాళ్ళిద్దరూ తలబడినట్టు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకున్నట్టు ఇవన్నీ నడుస్తున్నాయి. అంటే జనాలకి నెమ్మదిగా డైజెస్ట్ అయిపోయింది. మనోజ్‌కి విష్ణుకి మధ్య గొడవ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ బోర్డులో ఇతను మెంబరా కాదా? అంటే తను మెంబర్ కాకపోతే, లేదు అతన్ని టెర్మినేట్ చేసుంటే, తొలగించేసుంటే అది ప్రకటించేస్తే అయిపోతుంది. అతను క్లెయిమ్ చేసుకున్నాడు లాస్ట్ టైం. నేను, ఇతర మా బంధువులు కూడా దానిలో మెంబర్స్‌గా ఉన్నారు అని చెప్పాడు ఆయన. మరి చెప్పిన దానికి ఒక క్లారిటీ ఉండాలి కదా! అవతల వైపు నుంచి వాళ్ళని ఉంచారో, తీసేశారో, తీసేస్తున్నట్టు ఏదైనా రిజల్యూషన్ ఉందేమో చెప్పాలి. ఆ క్లారిటీ వచ్చేస్తే ఇంక అతనికి అక్కడికొచ్చే రైట్ కూడా ఉండదు. హ్మ్. వాళ్ళేమీ ఓపెన్‌గా మాట్లాడలేదు. తర్వాత ట్వీట్ వార్ చేసుకున్నారు. కుటుంబ పరువు ఇతను రోడ్డు మీద పెడుతున్నాడు అని, ఇతని మీద ఘర్షణ పడి, ఇతన్ని ఆధారం చేసుకుని మీడియా ఎంటర్ అయ్యి రచ్చ చేస్తోంది అని చెప్పి మాట్లాడినటువంటి మంచు విష్ణు గారు స్వయంగా ఒక ట్వీట్ చేసి అగ్గిపుల్ల గీశాడు. హ్మ్. ఇలా వీళ్ళిద్దరూ ట్వీట్ల యుద్ధం చేసుకున్నారు. వీటన్నిటి తర్వాత ఈ పరిణామ క్రమంలోనే ఈరోజు తిరిగి ఆయన మీడియా ముందుకొచ్చి, ఇంకా సమస్య పోలేదు, స్టిల్ రన్నింగ్ అని చెబుతూ ఆయన ఇంకొకటి చెప్పాడు. ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్‌కి సంబంధించి, మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఒక యంత్రాంగం ఉంది. మీడియాని ఆర్గనైజ్ చేయగలిగిన యంత్రాంగం. అది వాంటెడ్‌గా నా మీద నెగెటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళు. నేను తాగుబోతునని, అదని, ఇదని ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే నా వైఫ్‌ని కూడా టార్గెట్ చేశారు. రేపో మాపో మా మదర్‌ని కూడా టార్గెట్ చేస్తూ వార్తలు రాయించగలరు వీళ్ళు. క్యారెక్టర్ అసాసిన్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్‌గా చేస్తున్నారు వీళ్ళు. అది ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు అని అన్యాపదేశంగా మంచు విష్ణు గురించి మాట్లాడాడు. హ్మ్. మోహన్ బాబు గారు అమాయకుడని, ఆయన్ని కంట్రోల్‌లోకి తీసుకుని ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇదంతా చేస్తున్నారనేది ఆయన మొదటి నుంచి ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి ఫ్యాక్ట్. మీరేమైనా చేసుకోండి. ఆయన ఒక సినిమా ఫంక్షన్‌లో కూడా మాట్లాడాడు. నాకెవరూ అక్కర్లేదు, నాకెవడు భుజానికి ఎత్తుకుని మొయ్యాల్సిన అవసరం లేదు, నా అంతట నేను నడవగలను, నా సినిమాలు నేను తీసుకోగలను, నా ప్రాజెక్టులు నేను చేసుకోగలను, ఎవడి ఆస్తో వాడుకుని చేయాల్సిన
అవసరము అగత్యము లేదు అని చెప్పడం వెనకాల మంచు విష్ణు ఆయన టార్గెట్ అనేది అందరికీ తెలుసు, ఉమ్, ఓపెన్ సీక్రెట్. ఇలా ఒక రచ్చ అయితే జరుగుతోంది వాళ్ళ మధ్య. కొంచెం ఇది సమప్ అవ్వాలి అంటే మోహన్ బాబు గారు చొరవ తీసుకోవాలి. ఆయన చెప్పినా కన్విన్స్ కాని పరిస్థితి ఏదో నడుస్తోంది అక్కడ. ఒకవేళ ఆయన వ్యూహం ఇంకేదైనా అయి ఉంటే, ఆ వ్యూహాత్మకంగా ఆయన మౌనం వహిస్తుంటే ఆయనకి తగిన స్పేస్ అయినా ఇవ్వాలి, ఆ మేరకు మనోజ్కి విషయమైనా చెప్పాలి, చెబితే తను కన్విన్స్ అవుతాడు. ఉమ్, అది జరగట్లా. ఉమ్, అది జరగకపోవడమే ఇవన్నీ జరిగిపోతున్నాయి, ఈ గందరగోళాలన్నీ జరుగుతున్నాయి. టోటల్గా కన్నప్ప సినిమా ఉంది రిలీజ్కి, ఆ రిలీజ్ దాకా ఈ వివాదం కొనసాగేలా కనిపిస్తోంది. ఉమ్, అంటే ఇది ఆత్మగౌరవ పోరాటం అని మళ్ళీ అన్నాడు ఆయన కొత్త ప్రెస్ మీట్లో కూడా. ఇది ఆస్తి తగదా కాదు, ఆత్మగౌరవ పోరాటం అన్నాడు. ఆత్మగౌరవ పోరాటం అంటే ఏమిటో అందరికీ తెలుసు. ఆయన బోర్డులో మెంబర్గా ఉన్నాడా లేదా అనేది. ఒకవేళ లేకపోతే ఉండటం కోసం గొడవ పడుతున్నాడు ఆయన. నేను కూడా భాగస్వామిని దీనిలో అని క్లెయిమ్ చేసుకోవడానికి కష్టపడుతున్నాడు ఆయన. ఆ క్లెయిమ్ చేయటం అనేది వాస్తవం అని కోర్టు నమ్మితే అనివార్యంగా అతను లోపలికి ఎంటర్ అవుతాడు. అతని నిర్ణయాలు కూడా రికార్డ్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు. మరి అలా నడుస్తుందా ఈ గొడవ, ఎటు దారి తీస్తుంది, ఏం జరుగుతుంది అనేది అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, చూద్దాం. ఇదైతే ఈ వివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం కన్నా ముగించేయడం మంచిది. మోహన్ బాబు గారు మరి ఆ మేరకు చొరవ తీసుకుంటారా, తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎందుకనో వర్కౌట్ అవ్వట్లేదు. ఉమ్, మేబీ ఆయన లౌక్యంగా ఉండి ఈ కన్నప్ప సినిమా రిలీజ్ వరకు గొడవ ఎందుకు అనుకుని ఆగాడా అనేది చూడాలి. ఓకే, ఏది ఏమైనా రేపు సమ్మర్లో రిలీజ్ అయిపోతుంది. అది రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ వివాదాలు ఏమన్నా తగ్గుముఖం పడతాయా లేదా ఇలాగే కొనసాగుతాయా అనేది చూద్దాం. సార్ కన్నప్ప దాకా ఒకసారి అంటే క్లియర్ కాకుంటే ఆ సినిమా మీద వీళ్ళ వివాదాలు అంటే ప్లస్ అయ్యే అవకాశం ఉందా, మైనస్ అయ్యే అవకాశం ఉందా ప్రమోషన్ పరంగా? అంటే ఆల్రెడీ రకరకాలుగా సినిమా మీద వేరే ప్రచారం జరుగుతోంది. అంటే అంత ఇంప్రెసివ్గా లేదు అనే అభిప్రాయం అయితే జనం నుంచి బయటకు వచ్చినటువంటి కంటెంట్, అంటే టీజర్ కావచ్చు, పాటలు కావచ్చు. ఈ శివ శివ అనే ఒక పాట వచ్చింది బయటకు, దాన్ని కంపేర్ చేస్తూ మాట్లాడేస్తున్నారు ఆల్రెడీ. ఉమ్, అందుకని మనోజ్ ప్రభావం కంటే కూడా కన్నప్ప ప్రభావమే ఉంటుంది కన్నప్ప సినిమా మీద. ఓకే, కన్నప్పతో కంపారిజన్ మొదలైపోయింది. ఈ కంపారిజన్ అనేది మరింతగా